చూస్తుంది కదా ఆఫీస్ లో బోనస్ వచ్చింది 25,000. ఇంకో విషయం చెప్పాలండి. మీరు కూడా నేను చెప్పే విషయానికి ఎదురు అందేస్తారు. లేదండి మరి నన్ను తిట్టకూడదు. మీరు మా అమ్మకి చెప్తా. నా పుట్టింటికి వెళ్ళిపోతారు. మీరు నిన్న 10,000 ఇచ్చారు కదా, 10,000 ఇచ్చారు కదా అని నేను బంగారం తీసుకున్నాను. ఇప్పుడు అంత ఈజీగా ఏదో మంచిదని చెప్తే కొన్నాను. బంగారు కొంటే మనకి మంచిది కాదు, వాళ్ళకి షాపులకు మంచిది. అయ్యో నాకు తెలియదండి. అనుకుంటు కదండి. ఏమండి మీరు చెప్పిన దానికి ఎగిరికి అంతే లేదు. కోపం వస్తుందని అయ్యో ఎగిరి తన్నుబుద్ధి అవుతుంది. వద్దండి. విషయం చెప్పాలి. మన ఇంటికి మన అల్లుడు కూతురు వస్తున్నారండి. అల్లుడిని పిలిచావా? వాడు ఎలాంటి వాడు తెలుసు కదా నీకు? అయ్యో తెలుసు కదండి, అందుకే పిలిచాను. మీ ఫ్రెండ్ వాళ్ళ సన్ని సురేష్. సురేష్ క్లోజ్ ఫ్రెండ్ అయితే ఇప్పుడు మైండ్ క్యాండిడేట్ పడి చచ్చిపోవాల్సిందే. అదేంటి అల్లడి వచ్చాడు బిడ్డది. ఏమో బాగున్నావా? అల్లుడు బాగా చూసుకుంటారా? చెప్పు ఏంటిది? ఈడెవడు? సారీ ఇదెవడు? అల్లుడు. ఆమె అసలు ఎవరాడు? అల్లుడు కాదు. ఏంటి మా ఫ్రెండ్ కొడుకు. మా ఫ్రెండ్ కొడుకోడు వాడు మన వీడు కూడా అయిపోతే తెలుసా కుర్చీలు ఏం చేశారు? కుర్చీలు దేంతో చేశారు? మరి చెక్క. కూర్చో. ఇంకేంటి విశేషాలు? నాన్నగారు అంతా పండుగ తినడం పండడం పోవడం
ఇక ఎన్నిసార్లు చెప్పాలి మా ఫ్రెండ్ కొడుకు వాడు మీరు లేకపోతే ఏం చేస్తారు మీనా చెప్తే మాపుకోలేకుంది హలో హలో బాగా పెంచారు అందరూ కూడా తగ్గండి ఊరికే జిమ్ చేసుకుంటారా జిమ్ ఇలా చేయించాలో నేర్పుతున్నా మీ కూతురికి జిమ్ నేర్పిస్తున్నా తప్ప నేను నేర్చుకుంటున్నా తప్ప అత్తయ్య గారు వెళ్ళండి ఈ పుట్టిన కదా ఇదే కదా కట్టం ఇచ్చాడు ఎప్పుడు ఇంతే మనం వెళ్ళిపో అత్త బలుసారు పర్వాలేదు అల్లుడు అదే వాళ్ళ అత్త అల్లుడు చేరుకున్నారమ్మా. సారీ అడగడం మర్చిపోయా ఆయన ఎలా చేసుకున్నారండి పెళ్ళి పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది 5 సంవత్సరాలు కొడుకా బిడ్డ 5 మంది కొడుకులా మర్చిపోయండి చెప్తాను మర్చిపోయా సారీ సరే అండి వంట మంచి ఏం చేశారంట తిన్నారా టిఫిన్ అవునా సరే అండి మీరు వెళ్ళొస్తాను మరి అవును మీ మొబైల్ ఏమన్నా నెంబర్ అవునండి ఇలా కాదండి మీరు ఇంకా ఏం చేస్తుంటారు ఇంటి దగ్గర మామూలుగా అయ్యో ఏదో వెనకాల గుచ్చుకుంటా పసుపా నేను సబ్బే పెట్టుకుంటా సబ్బు అంకోల్ అమ్మ అంకోల్ వాడు పెంకులు చేసినప్పుడు నేనేం చేశా చెప్పండి వాడు ఏం చేయలేదంటారు కానీ అన్నీ చేసుకొస్తాడు నేనే చేసా ప్రాణం చేశాను పిలిచాను చెప్ప
చెప్పున్నారయ్యా వాడు పట్టుకొని తప్పు చెప్పి మరి లోపలికి వెళ్ళమనండి చెక్క చేసుకోమండి చెక్క బదులు మీరే చెప్పండి పసుపుతో చేస్తే మేల వంటి ఏమి బంద్ రండి అల్లుడు గారు, అప్పుడల్లా రండి. అందరా అంత రాత్రి ఏంటి ఇంకా పండుకుందాం. మా ముందే అనుకుంటే బిడ్డకి అల్లుడికి డార్లింగ్ ఎక్కడుంది? నేనేమన్నా చెప్పండి, అర్ధరాత్రి పూట లేచాడు, నేనేమన్నా దాహమయ్యా ఏమన్నా అడిగా తప్ప చెప్పండి. పడుకోండి, సాటి మనిషి కష్టంలో ఉంటే సాయం చేయడం తప్ప చెప్పండి, తప్ప. డార్లింగ్ సార్ లేట్ చేయండి. ఏంటి సైజ్ పెద్దగా ఇది? పెళ్లి చేసుకో. కూర్చో మహి వాడు వచ్చాడు అక్కడ పడుకుంటే ఇక్కడ ఎందుకు వచ్చాడు? అబ్బాయి ఇచ్చేసేస్తా.